ఎలా ఉన్నారు? నేను మీ రాధ మారుబోయిన. వెల్కమ్ టు మై ఛానల్ కుస్సు అనిల్ లాక్స్ స్వాగతం. ఇప్పుడు ఏంటంటే రొయ్యలు ఎప్పుడు చేసి చూపిద్దాం అంటున్నాను. చూడండి, మా అత్తమ్మ నేర్పించిన వంటలు ఇవి, పాతకాలపు వంటలు ఇవి మీకు చేసి చూపిద్దాం అంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పాత వంటలు కదండి, అవే బాగుంటాయి ఇప్పుడు చేసుకునే వాటి కంటే. దీనికి ముందుగా ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు. ఓకే అండి, రొయ్యల ఫ్రైకి ఏం కావాలో చూపిస్తాను. ఇవి హాఫ్ కేజీ రొయ్యలు అండి. హాఫ్ కిలో ఏంటంటే నిన్న మా రొయ్యలు తెచ్చారు. నిన్న తీసుకుంటే నిన్నే చేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. నిన్నే ఉడకబెట్టి పక్కన పెట్టేసాను నేను. అవి ఏంటంటే ఇగో ఇలాగా శుభ్రం చేసేసిన తర్వాత పైన తీసేసిన తర్వాత పైన ఎన్నున కొంచెం పేగు లాంటిది ఉంటుంది, అది తీసేస్తే ఆ మేత అంతా వచ్చేస్తుంది. అది ఉంటే అరగదు మనం తిన్నా కూడాను. అది తీసేసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. ఈ నీసు వాసన లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే హాఫ్ కేజీ రొయ్యలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, పట్టా లవంగా కొంచెం, బిర్యానీ ఆకు ఒకటి, ఒక 5-6 ఎండుమిర్చి, టమాటా చిన్నది ఒకటి, ఉల్లిపాయ ఒకటి, పసుపు. ఈ పసుపు ఏంటంటే కొంచెం దీంట్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను కదా, ఒక హాఫ్ స్పూన్ దీంట్లో వేసాను, హాఫ్ స్పూన్ దీంట్లో పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము, పాన్ పెట్టుకొని ఇవన్నీ ఉన్నాయి కదా మసాలా దినుసులు, ఇవన్నీ దీంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కడ ఫ్రెండ్స్ వీడియో పెడదామంటే ఒకటే వర్షం తగ్గట్టు మళ్ళీ కరెంట్ ఉండటం లేదు. మా తిప్పలన్నీ ఇన్ని కాదు, వీడియో పెట్టాలా చూస్తున్నారు అని. వేగిపోయినాయండి, ఇవి తీసి మిక్సీ జార్లో పోసుకొని ఈ పాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఏగనివ్వండి. ఫ్రెండ్స్, ఇందా సాల్ట్ చూపించలేదు, ఏమనుకోకండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోద్ది సాల్ట్ వేస్తే. ఉల్లిపాయ కూడా సాల్ట్ బట్టి టేస్ట్ బాగుంటుంది. పెద్దోడి కాలం వంటిది, మా అత్తమ్మ చేస్తుండేది, చాలా బాగుంటుంది. ఇప్పుడు లేదులే ఆమె. చిన్న టమోటా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఫ్రెష్గా దంచుకుంటాను. నేను ఇది కొనుక్కొచ్చిన పేస్టు ముందుగా దంచి పెట్టుకొని మిక్సీలో వేసి పెట్టుకొని దాంట్లో వేసుకుని నాకు అది ఇష్టం ఉండదు. ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా దంచేసుకుంటా, నాకు అట్లా ఇష్టం. ఇదిగో ఇప్పుడు దంచి పెట్టుకున్నాను, ఒక స్పూను. పచ్చాపిచ్చగా చాలు, మెత్తం కూడా పడలే. బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనమాట. మనం ఏముంది ఉద్యోగాలు చేసేవాళ్ళం కాదు, ముందుగా అన్ని రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోను, ఇళ్ళ దగ్గరే ఉండేవాళ్ళమేను. ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఏది రాదు, ఏ రోగాలు కూడా రావు. నీట్గా ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. పసుపు కూడా వేసుకుంటున్నాను.
చాలా స్మెల్ భలే వస్తుందా, గుమాడేసి పడుతుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే వచ్చేస్తుంది. ఇవి ఉడకబెట్టుకున్నాయి, ఇప్పుడు వేసుకోండి. ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాము పాన్స్. మళ్ళీ తర్వాత ఏమంటే ఉల్లిపాయలు వేసినా కొంచెం దాన్ని చూసుకొని ఇంకొంచెం వేసుకోండి. మీకు మరి ఏమన్నా ఎక్కువ వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఫ్రై అన్నది కదా, వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ వేసి ఉడకాలి కదండి, ఉడకాలి కదా. మూత పెట్టుకోండి. ఈ లోపల మనం ఈ మిక్సీ పట్టుకొచ్చుదాం. ఇప్పుడు ఇది ఉడుకుతా ఉంది కదా, దగ్గర పడుతుంది, ఇలాగా ఉడుకుతా ఉంది. ఉడికే దాంట్లో ఇదిగో మిక్సీ పట్టుకొచ్చాం కదా గరం మసాలా పొడి ఇందులో వేసింది. ఇవి కొంచెం మరీ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కొంచెం ముద్దగైనా దించేసుకోవచ్చు. చాలా బాగుంటది. మరీ ఫ్రై అంటే రోస్ట్ కాకుండా కొంచెం గ్రేవీతో ఉంటే ఇంకా కూడా చాలా బాగుంటది. ఫ్రై అయినా గట్టిగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కొంచెం గ్రేవీ లాగైనా ఉంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎట్టు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, ఉడికిపోయింది, బాగా ఉడికిపోయేసింది. ఇంట్లో కొత్తిమీర జల్లుకున్నాం. నేను ఎక్కువ వేసుకుంటా కొత్తిమీర ఉంటే, లేకపోతే ఏది ఉండదు. ఉంటే మటుకు దండిగా వేసుకుంటా. అయిపోయింది ఫ్రెండ్స్, తీసి సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా అత్తమ్మ నేర్పిన పాతకాలపు వంట రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే రొయ్యలు ఫ్రై సూపర్ సూపర్ టేస్టీగా వచ్చేసింది. చాలా బాగుంటుంది. చేసుకోండి, తినండి, కామెంట్స్ రూపంలో తెలపండి మాకు ఎలా ఉందో. అస్సలు తిరిగే ఉండదండి, సూపర్ సూపర్గా ఉంటుంది. ఇట్లాగే నేను ఎట్ట చేశాను అదే కొలతలతో అట్లాగే చేసుకొని చూడండి, సూపర్గా కుదరద్ది. అబ్బా, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే కదా. సూపర్గా ఉంది, సూపర్ సూపర్ టేస్ట్. పెట్టుకొని ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటే ఎలా ఉంటుందంటే, నీకు పెడతా ఫస్ట్, నీకే ఎలా ఉందో చెప్పు. అబ్బా, సూపర్, స్మెల్ అదిరిపోతుంది కదా. ఫస్ట్ నువ్వు తిను, తర్వాత ఫస్ట్ ముద్ద నీకే. ఓకే అండి, రండి, మీకు కూడా పెడతాను ముద్ద, తినండి. సూపర్గా ఉంది. అబ్బా, చెప్పేది కదా, అబ్బా భలే ఉంది. నేను కూడా వీడియో తీసేవాడిని, వీడియోగ్రాఫర్ని, ప్లస్ ఇంట్లో అది ఎట్టుందా, గుడ్డు 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 భలే ఉంది ఫ్రెండ్స్. ఒకని బాయ్ చెప్పేసి అయితే తర్వాత నువ్వు దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకా వీడియో మర్చిపోతావు. మనోళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసాం, బాయ్ చెప్పేసి. బాయ్ చెప్పమా, బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చేసుకొని తిని చూసి మాకు చెప్పండి. సూపర్ సూపర్ టేస్ట్ ఉంది, ఖచ్చితంగా చేసుకొని తినండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకే చేయండి, లైక్ చేయండి.
ఓకే బాయ్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కలుద్దాం.